guys, welcome back to our channel Crazy Addicts Official. Friends, ఈ రోజు తలకాయ కూర చేయబోతున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫ్రెండ్స్, తలకాయ కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తలకాయ మాంసం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, జీడిపప్పు, సాల్ట్, కొత్తిమీర, పొడి మసాలా, పసుపు, కారం, ఆయిల్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తపాల కొంచెం వేడెక్కాక అందులో కూరకు సరిపడా 1 కప్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మనకి హై ఫ్లేమ్లో కావాలంటే హై ఫ్లేమ్, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కేలా చూసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో ఇలా పైన చేయి పెట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది, అందులో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మనం వేయించుకోవాలి నూనెలో. అవి బాగా వేగిన తర్వాత అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోయిద్ది. అల్లం పేస్ట్ అనేది నూనెలో వేయించుకోవడం వల్ల పచ్చి వాసన అనేది పోయిద్ది. ఏ కూరకైనా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఆయిల్లోనే వేయించుకోండి ఫస్ట్. దానివల్ల ఏమైందంటే పచ్చి వాసన అనేది పోయిద్ది, కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ వేగిన తర్వాత అందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అవి మొత్తం బాగా వేగిన తర్వాత చూడండి, బాగా వేగుతుంది కదా. మనం టేస్ట్ కోసం జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ జీడిపప్పులు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ విధంగా ఆ పేస్ట్ అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఈ విధంగా నచ్చుతుంది కాబట్టి నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకా బాగా ముక్క ఉడికిద్ది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టి ముక్క అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదంతా మగ్గిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువసార్లు కలపటం వల్ల ఏమైందంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు అనేది బాగా పడతాయి. దానివల్ల అనేది కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి ముక్క అనేది బాగా మసాలా అన్నీ ముక్కకు పట్టి బాగా ముక్క అనేది ఉడికిద్ది. ఇది ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అందులో కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత కూరని బాగా కలుపుతూ ఉండాలి. అలా వదిలేసామంటే అది అడుగు అనేది మాడిపోయిద్ది. అలా మాడకుండా ఉండాలంటే కారం యాడ్ చేసిన తర్వాత
ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడైనా ఇలా వేయించుకుంటేనే కూరది వాసన అనేది పోయిద్ది. కొంతమంది తలకాయ మాంసం వాసన వస్తుందని చాలామంది తినరు. ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదు. తర్వాత పెళ్ళయ్యాక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చిన్నగా అలవాటు అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఇప్పుడు తలకాయ మాంసాన్ని మనం కూరలాగా వండుకోవచ్చు. తలకాయ చారు పెట్టుకోవచ్చు. తలకాయ చారుని మనం రాగి సంగటి ఉంటుంది కదండి, అది ముద్దలాగా చేసి అందులో కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తలకాయ కూర అండ్ రాగి సంకటి రెండు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్, హెల్త్కి చాలా మంచివి. తర్వాత ఇది మనం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూరను బాగా కలుపుకోవాలి. తక్కువ చారు కావాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్ వాటర్ సరిపోద్ది. కొంచెం చారు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటూ ముక్క అనేది బాగా ఉడికిద్ది. దీనివల్ల ఏమైందంటే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. తలకాయ కూర సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది. చికెన్ అయి తినే బదులు ఇలా తలకాయ చారు పెట్టుకొని రాగి సంకటి వండుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, వేడి చేయకుండా ఉంటుంది. అండ్ ఎముకలకు కూడా చాలా మంచిదండి. పిల్లలకి అలవాటు చేయండి, చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కూర బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మూత తీసుకొని మనం బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ అనేది యాడ్ చేసుకోవాలి అందులో. ఆ బ్రెయిన్ అందులో వేసిన తర్వాత దాన్ని ఎక్కువసేపు కదపకూడదు. ఎక్కువసేపు కదిపితే ఏమైందంటే అది చెదిరిపోయిద్ది. అలా కాకుండా ఉండాలంటే బ్రెయిన్ అందులో వేసిన తర్వాత కొంచెం గరిటతో కదిపి ఎమ్మటే మూత పెట్టేసి ఉంచేయాలి. ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఆ బ్రెయిన్ అనేది చెదిరిపోకుండా ఒక గడ్డలాగా కడుతుంది. ఇప్పుడు మన కోడిగుడ్డు ఎలా అయితే గడ్డలాగా ఉంటుందో అలా అయింది. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీయాలి. ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి. తర్వాత మన కూరకి సరిపడా గరం మసాలా లేదా పొడి మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే సరిపోతుంది. అలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే అందులో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కాసేపు కలుపుకోవాలి. తలకాయ మాంసం ఎవరైతే తినారో వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, హెల్త్కి అయితే చాలా మంచిది. సమ్మర్లో నాకు తెలిసి తలకాయ మాంసం చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. నేనైతే మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశానండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ముక్క ఉడికిందా లేదని తెలుసుకోవాలి కదండి. అలా తెలియాలంటే ఒక ముక్క అనేది ఒక బౌల్లో పక్కన పెట్టుకొని అది కొంచెం చల్లార్చిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి. తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.